హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి రుచికరమైన జొన్నలతో ఉప్మా చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లా చేయొచ్చు, లేదా బరువు తగ్గాలన్నా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. లేదా జర్నీ టైంలో టైంపాస్కి స్నాక్స్లా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు 1 కప్పు జొన్నలు తీసుకున్నాను. మీరు క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకునైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని శుభ్రంగా జొన్నలని 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. ఇవి మనకు రోల్ కనుక అవైలబుల్గా ఉంటే కొంచెం దంచి తీసుకున్నామంటే ఈ జొన్నలకున్న పొట్టు అయితే పోతుంది. ఇలా 2-3 సార్లు శుభ్రంగా జొన్నలని కడిగి ఇందులో మళ్ళీ మంచినీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. మనం ఉదయాన్నే చేసుకోవాలి టిఫిన్లో అయినా కూడా నైట్ అయితే నానబెట్టుకోవాలి. లేదా మనం సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే ఉదయం అయినా సరే ఈ జొన్నలని నానబెట్టుకోవాలి. ఇలా మళ్ళీ శుభ్రంగా కడిగిన తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకున్నాను. మళ్ళీ ఉదయం ఒకసారి చూడండి, ఈ జొన్నలు నానిన తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి బాగా కడిగి కుక్కర్లోకి అయితే తీసుకోవాలి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం వారంలో 2-3 సార్లు అయినా చేసుకొని తింటారు. నేను చేసినట్టు చేసి టేస్ట్ చేశారంటే ఇప్పుడు కుక్కర్ తీసుకుని అందులో మనం నానబెట్టుకున్న జొన్నలు వేసుకొని ఇందులో గుప్పెడు అంటే 10 లేదా 20 బాదం పప్పులు కూడా వేసుకోండి. నానబెట్టి మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు అలాగే పచ్చివైనా వేసుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే 1 కప్పు అంటే నేను కట్ చేశాను కాబట్టి 1 క్యారెట్ వేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకోండి. ఇవి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో జొన్నలు మునిగేటన్ని నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ కొంచెం రబ్బర్లా అనిపిస్తాయి. అందుకనే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. చూడండి, ఆవిరంతా నార్మల్ అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను కదా. బాదం పప్పుకున్న పొట్టునంతా మనం తీసేసుకోవాలి. అలాగే జొన్నలు ఉడికాయో లేదో చూసుకొని మళ్ళీ ఉడికించుకోండి. మీరు బీన్స్ కూడా ఉంటే కట్ చేసుకుని వేసుకోండి, లేదా మనం తిరగమాత పెట్టినప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసి అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టు కొంచెం కారం అనేది చూసుకుని వేసుకోండి. నేనైతే మళ్ళీ మిరియాల పొడి కూడా వేస్తాను కాబట్టి కారం చూసుకుని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల కూడా రుచి అనేది చాలా బాగుంటుంది. మనకి డైజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత బీన్స్ నేను సన్నగా కట్ చేసి వేసాను. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. అలాగే ఇవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ మాత్రమే కారం వేశాను. ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత మనం జొన్నలు అయితే ఉడికించుకున్నాం కదా, ఆ జొన్నలు ఉడికించిన వాటర్ కూడా ఇందులో పోసుకొని ఇవి అంటే మీడియం ఫ్లేమ్లో గ్యాస్ని ఉంచి ఒక 5-10 నిమిషాలు మళ్ళీ ఒకసారి ఉడికించుకోండి. ఎందుకంటే ఈ స్పైసెస్ అన్నీ జొన్నలకి, ఈ క్యారెట్కి, బీన్స్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అరదెబ్బ నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఒక్కసారి ఈ జొన్నల ఉప్మాని ట్రై చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్లో అయినా చేసి పెట్టండి.
చాలా ఇష్టంగా తింటారు. లేదా జర్నీ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైంపాస్కి స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా ఉదయం కానీ నైట్ కానీ రోజు ఒక కప్పు తిన్నారంటే బరువు కూడా తగ్గుతారు. ఇలా ఒక్కసారి నేను చేసినట్టు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే తప్పకుండా వీటిని రోజు తినడానికి ఇష్టపడతారు. వారంలో కనీసం 2 లేదా 3 సార్లు నేను చేసినట్టు మీరు ట్రై చేసి చూడండి. అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ జొన్నల ఉప్మా రెసిపీ మీరు ట్రై చేశాక మీకు ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.